చిన్నదైనా అది శక్తికి మించినదైనా సామర్థ్యం కోల్పోయినా పరిపూర్ణ విశ్వాసముంచిన యేసులో విజయము, క్రీస్తేసులో విజయము, యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయము. ప్రభునందు ప్రియులైనటువంటి యేసులో విజయము అనే కార్యక్రమ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఛానల్ ద్వారా మీ కుటుంబంలోనికి, మీ గృహాల్లోనికి రావడానికి మీరు ఇచ్చిన అనుమతిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, మరి మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి 25వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం గత 2 ఎపిసోడ్ల నుంచి కూడా. మరి ఈ దినాన మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము చివరిగా ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానిద్దాం. ఇప్పటి వరకు 26 వచనాలు ధ్యానించడం జరిగింది. మరి 27వ వచనము నుండి ముఖ్యంగా ఈ భాగములో శరీరము అనేటువంటి నాబాలు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధమైనటువంటి పరిస్థితి కలిగి ఉంటారో అనేటువంటి విషయాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. మరి యొక్క వాక్య భాగములో నాబాలు, అలానే అబీగయీలు, దావీదు, ఈ 3 క్యారెక్టర్ల గురించి కూడా మనం నేర్చుకున్నాం. అబీగయీలు, నాబాలు భార్యాభర్తలుగా ఉన్నారు, వారు ఏకమై ఉన్నారు. మరి ఆ విషయాల్లో మనము నాబాలు శరీర సంబంధమైనటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయనేది దినాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. అబీగయీలు సుబుద్ధి కలిగి మనలో ఉన్న ఆత్మ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేటువంటి విషయం కూడా మనం గత ఎపిసోడ్లో నేర్చుకుని ఉన్నాము. అందుచేత ఈ దినాన మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 27 వచనము నుండి మనము ధ్యానించుదాము. అయితే ఏలిన వాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడగు నీ వెంబడించు పనివారికి ఇప్పించి. చూడండి, అబీగయీలు ఎంత చక్కగా మాట్లాడుతుందో. మరి ఈ తప్పు నాదని ఎంచుము. అబీగయీలు దావీదును ఒక్క మాట కూడా అనలేదు, ఏ విధంగానూ దూషించలేదు, ఏ విధంగానూ వ్యతిరేకించలేదు. అయినప్పటికీ మరి శరీరం చేసే తప్పులను ఆత్మ ఒప్పుకుంటూ ఉంటుంది అనేటువంటి విషయానికి నిదర్శనము ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో రాయబడిన విషయాలు. నాబాలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ శరీరము 25:3లో మనం చదివినట్లయితే నాబాలు గురించి ఒక విషయం అక్కడ రాయబడతా ఉంది. చూడండి, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును, దుర్మార్గునుడై ఉండెను అనేటువంటి మాట గుర్తింపదగినటువంటి మాట. మరి అబీగయీలకు ప్రత్యేకంగా రూపసి అనేటువంటి మాట వాడబడుతోంది. మనలో ఉన్న ఆత్మ మాత్రమే సౌందర్యం కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి ఆత్మగా ఉన్నదని, మరి ఏ విధమైనటువంటి తప్పిదము లేకుండా రూపాంతరం పొందితే యేసు ప్రభువారు ఏ విధంగా మరి ఆత్మ శరీరమును, మహిమా శరీరమును శిష్యులకు చూపించారో మనకు అర్థమవుతుంది. అందుచేత మానవుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన భాగము మరి సుబుద్ధి కలిగి రూపసిగా ఉండేటువంటి భాగం ఆత్మయే అని మనం గుర్తించాలి. యోహాను సువార్తలో కూడా రాయబడిన మాట ఏంటంటే, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అయితే మరి ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే అనేక మంది మరి శరీరానికి ఎక్కువ బడ్జెట్ పెడుతున్నటువంటి సందర్భం, శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత, తిండి విషయంలో శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత, అదేవిధంగా మరి విశ్రాంతి విషయంలో మరి శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి పరిస్థితి. మోటివాడు అయినటువంటి చర్యలను బట్టి చూస్తే మోటివాడు అయినటువంటి శరీరానికే ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనంలో మరి బుద్ధిహీనత అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం అక్కడ మనకి అర్థమవుతోంది. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత. అందుచేత నాబాలు విషయంలో మనం గమనించినట్లయితే
ఏ విధమైనటువంటి జ్ఞానం లేకుండా, దావీదు గురించి చరిత్ర తెలియకుండా ఎంతో మరి నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి, ఎంతో విమర్శనాత్మకంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే అతని పరిస్థితిని బట్టి పనివాడు కూడా ఈ విధంగా అంటూ ఉన్నాడు. 17వ వచనంలో మనం చూసినట్లయితే పనివాడు కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. కింద చూద్దామండి. మన యజమానుడు బహు పనికి మాలినవాడు అని ఎవరిని తనతో మాట్లాడనీయడు. మన జీవితాల్లో కూడా శరీరానికి ఉద్రేకాలు కంట్రోల్ కాకపోతే మరి శరీరాన్ని ఎవరు ఆపగలిగే స్థితిలో ఉండరు. శరీరము మరి మూర్ఖతను చూపించే పరిస్థితి. నాబాలు కూడా అటువంటి మూర్ఖతను చూపించి మరి ఉపకారం చేసినటువంటి దావీదును మరి చాలా నీచంగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 49వ కీర్తన 13వ వచనంలో చూసినట్లయితే స్వాతిశయము అలా మరి తనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఆ యొక్క మూర్ఖులు లేకపోతే నాబాలు వంటి మనుషులు మాట్లాడతారు. 49వ కీర్తన 13వ మాట చదువుదాం. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. మరి నాబాలు అనేటువంటి శరీరము ఏ విధంగా శిక్షింపబడబోతుందో, ఏ విధంగా బిగిసిపోతుందో, మరి ప్రభు రాకడలో ఈ లోకం అనేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ దినాన మనం ధ్యానించబోతూ ఉన్నాం. యెషయి ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తన యజమాని విడిచి తిరిగేటువంటి పరిస్థితిని నాబాలు మాట్లాడడం, ఆ విధమైనటువంటి మాటలు మరి మూర్ఖతను చూపిస్తాయనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 25వ వచనాన్ని కూడా చదివినట్లయితే మరి నాబాలు గురించిన విషయం మనకి విసిద్ధమవుతోంది. ప్రియ వీక్షకులారా, నా ఏలినవాడ దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటితనం. ప్రియ వీక్షకులారా, మనలో ఉన్నటువంటి శరీరము ఏది వద్దనుకుంటే అదే చేస్తుంది అనేటువంటిది మోటితనం. పౌలు కూడా చాలా సందర్భాలు తెలియచేస్తా ఉన్నాడు. క్రీస్తు వలె ఉన్న నేను, నన్ను వలె మీరు నడుచుకోండి అని చెప్పగలిగినటువంటి ఆ యొక్క పౌలు ఏమంటాడంటే, నా శరీరంలో మేలైనది ఏది కూడా లేదంటాడు. మేలైనది ఏది కూడా నివసించటం లేదు. నేను ఏది చేయాలనుకుంటున్నా అది చేయలేకపోతున్నా అంటా ఉన్నాడు. అందుచేత శరీరము పరిపూర్ణము కాదు. ఏదేను తోటలో ప్రాచీన పురుషుడు ప్రవేశించినటువంటి సందర్భము కనుక ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తతో మరి క్రీస్తుని గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలని ఈ దినాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాబాలు దుష్టుడనేటువంటి మాట ఇక్కడ వాడబడుతోంది. దుష్టుడనేటువంటి మాట. అందుచేత మన శరీర సంబంధ విషయాల్లో కూడా మరి శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఆత్మకు ఆహారం పెట్టనటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. బలహీనులైన క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ప్రియ వీక్షకులారా, మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగు. నాబాలు పలికిన మాటలను బట్టి అబీగయలైన ఆత్మకు భంగం కలిగింది. కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కుటుంబము. ఈ రాత్రికి మగవాడు ఒక్కడు కూడా ఉండకుండా నేను సంహరిస్తాను అని కత్తులు ధరించి వస్తున్నటువంటి దావీదును వారి పరివారమును విజ్ఞాపనతో అడ్డుకున్నటువంటి అబీగయీలు. అందుచేత ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తారో, ఏ సంఘములో అయితే విజ్ఞాపన ప్రార్థన జరుగుతుందో అక్కడ ఆత్మలు నశించిపోకుండా దేవుడు రక్షించగలడని ఈ సందర్భాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. 28వ వచనంలో ఏమని మరొకసారి మాట్లాడుతూ ఉన్నదో ఆత్మ చూద్దాం. దాని దాసురాలైన నా తప్పు క్షమించు. ఏమండి, మరి అబీగయలు తప్పు చేసిందా? అబీగయలు ఏమైనా మాట్లాడిందా? మాట్లాడలేదు. అందుచేత శరీరము చేస్తున్నటువంటి ఈ తప్పిదాలను ఆత్మ ఒప్పుకుంటూ, ఆత్మ ఎంత దేవుని అంశ అయినటువంటి ఆత్మ ఎంత చక్కగా ప్రవర్తిస్తుందో ఒకసారి చూడండి. అటువంటి ఆత్మను మనలో ఉంచిన దేవునికి స్తోత్రము కలుగును గాక.
అందుచేత మనము మనలో ఉన్న ఆత్మ యొక్క ప్రేరేపణకు లోబడేటువంటి స్థితి మన జీవితంలో ఉండాలని మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 32వ వచనం చదువుదాము. మరి ఇక్కడ చూసినట్లయితే చక్కడ అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. మరి రెండవ రాకడను ఎదుర్కోవడానికి ఆత్మ సిద్ధముగా ఉండి, మరి రెండవ రాకడలో వచ్చేటువంటి ఆ గొప్ప ఉపద్రవము నుండి మానవులను విడుదల చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తూ, మనల్ని సిద్ధపరుస్తూ, మనలో ఉన్న ఆత్మ కూడా మరి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆత్మకు విలువనిచ్చేటువంటి వారుగా మనం ఉండాలని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అందుచేత మరి కోపంతో ఉన్నటువంటి దావీదుని ఎదుర్కొన్నటువంటి అబీగయీలు, రెండవ రాకడలో తీర్పరిగా రాబోతున్న యేసయ్యను ఎదుర్కొనేటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిస్థితి సంఘంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము మరి అనేక మంది నశించిపోకుండా రక్షించగలమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 33వ వచనంలో చూడండి ఎంత చక్కగా ఆమె మాట్లాడుతూ ఉందో. నేను పగ తీర్చుకొనుటకును పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమును పొందుదుగాక. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మకు మనం ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్తామో, ఆ ఆత్మ విషయంలో దేవుని యొక్క ఉగ్రతను ఆపగలిగే శక్తి ఆత్మకు మాత్రమే ఉంది గనక సరైన సమయంలో సరైన నిర్ణయాలు ఆత్మ మాత్రమే తీసుకొనగలదు. అందుచేత శరీరానుసారమైన మనసు కాకుండా ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుచేత బుద్ధి విషయమై నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును. ప్రియ వీక్షకులారా, ఎవరైతే కుటుంబాన్ని రక్షించుకోవడానికి మరి ఆత్మ లక్షణార్థమే వాడబడాలని ఆశిస్తూ ఉంటారో వారు బుద్ధి గలవారని దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా వ్రాయబడుతూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి వచనము దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట గమనిందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం జ్యోతులను పోలివారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. అందుచేత మన 36వ వచనంలో నాబాలు ఈ లోకము ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేయవచ్చండి. 36వ వచనంలో మనం చూద్దాం. అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేయనట్లు అతడి ఇంటిలో విందు చేసి త్రాగుచ్చు బహు సంతోషముగా మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరకుండెను. చూడండి, మరి మత్తుగా ఉన్నటువంటి లోకము, మత్తుగా ఉన్నటువంటి నాబాలు ఎప్పుడు సువార్త చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి ప్రేరేపణ బట్టి తప్ప ప్రజలను మెప్పించే మాటలు చెప్పడానికి కానీ, సొంత ఉద్దేశాలతో మాటలు చెప్పడానికి కానీ ప్రయత్నం చేసిన మనుషులు రక్షణ పొందరనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టు కొద్ది గొప్ప ఏమీ మాట్లాడలేదట ఆ రాత్రి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. లోకము ప్రభు రాకడలో ఎలా ఉంటుంది లోకం అనేటువంటి విషయం కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం. 24వ అధ్యాయం 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెను మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచ్చు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచును ఉండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగునని మనుష్య కుమారుని రాకడా ఉండను. ప్రియ వీక్షకులారా, దావీదు మరి రెండవ రాకడలో రానైనటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన కత్తులు ధరించి వాక్యం అనేటువంటి ఆయన మాట ద్వారా తీర్పు తీర్చేటువంటి సందర్భంలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఈ దినాన లోకమనే నాబాలు ఏ విధంగా ఉందంటే తినుచు
త్రాగొచ్చు, సంతోషించచ్చు. సుఖము, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి క్రైస్తవులు ఈ దినాల్లో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అందుచేత జలప్రళయముకు ముందు దినాల్లో ఎంత సువార్త చెప్పినా నెఫిలీలు ఎవరు వినలేదనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అందుచేత ప్రభు రాకడ రోజు దినాలు కూడా ఆ విధంగానే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ వీక్షకులారా. అందుచేత మరి అయితే నాబాలు ఏం చేస్తున్నాడట? 37వ వచనంలో మనం గమనించినట్లయితే, ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలను, అతడు రాతి వలె. గమనించండి వీక్షకులారా, లోకము ఎన్ని మాటలన్నీ చెప్తారు ఈ దినాలు. లోకము ఎంత కఠినంగా అయినా మాట్లాడతారు. నాబాలు అన్నాడు యెష్షయి ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడని. అందుచేత ఎన్ని మాటలైనా మాట్లాడతాం, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు, రాకడ వచ్చినప్పుడు మరి రాతి వలె బిగిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో కూడా లోకం ఎలా ఉంటుందో ప్రభు రాకడలో అనే విషయం కూడా విశదమవుతోంది. ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాట. ఒకసారి, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారటండి. అందుచేత మరి ముందుగా తన సేవకులను పంపించినప్పుడు నాబాలు ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భం, యెష్షయి ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు అనేటువంటి సందర్భం. అయితే రొమ్ము కొట్టుకుంటారు ప్రభు యొక్క రాకడలో. నాబాలు కూడా లోకము లేకపోతే శరీరమైన నాబాలు కూడా బిగిసిపోయాడు అనేటువంటి మాట. అతని భయము చేత అతని గుండె పగిలింది. అదేవిధంగా ప్రభు రాకడలో రొమ్ము కొట్టుకుంటారటండి. రొమ్ము కొట్టుకునేవారు ఉంటారని రాయబడుతుంది. అతడు రాతి వలె బిగుసుకుపోయినటువంటి మాట మనం గమనించదగ్గ మాట. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అవగాహన లేక, క్రీస్తుని గురించిన అవగాహన లేక రకరకాలుగా మాట్లాడేవారు ఉంటారు. మనం చూసినట్లయితే క్రీస్తు గురించిన అవగాహన లేనటువంటి సందర్భం. 10వ వచనములో నాబాలు ఏమని మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఏమని? నాబాలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తమ యజమాను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. చూసారండి, అవగాహన లేనటువంటి మాటది. దావీదు పారిపోయాడండి. సౌలు చంపడానికి అభిషేకింపబడినటువంటి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అతడు ఈ కర్మెలు పర్వత ప్రాంతానికి వచ్చి మరి అభిషేకింపబడినటువంటి సౌలు నేను చంపననే మంచి మనసుతో ఉన్నటువంటి దావీదును అపార్థం చేసుకుంటూ ఉన్నాడు నాబాలు. ఈ దినాల్లో కూడా లోకము క్రీస్తుని అపార్థం చేసుకుంటూ ఉన్నది. క్రీస్తు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన వాడు, మా దేశానికి సంబంధం ఏమిటని మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. ప్రియ వీక్షకులారా, అవగాహన లేదు. క్రీస్తుని గురించిన అవగాహన లేక జనులు నశిస్తారనేటువంటి మాట కూడా వాక్యములో హోషేయ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి నా జనులు జ్ఞానము లేక నశించుదరనేటువంటి మాట మనము చూడగలుగుతున్నాం. చూడండి, 4:6 చదువుదాం. 4:6 హోషేయ గ్రంథం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక యాజకుడు కాకుండా నిన్ను విసర్జితు. ప్రియ వీక్షకులారా, జ్ఞానము లేనటువంటి శరీరముగా నాబాలు మాట్లాడేటువంటి సందర్భం. అందుచేత నా జనులు, క్రైస్తవులు కూడా ఈ దినాల్లో క్రీస్తుని గురించినటువంటి అవగాహన సరిగా లేక నశించిపోతున్న సందర్భం. అందుచేత మనము ఎంత జ్ఞానం కలిగి ఉన్నాము, ఏ విధంగా దేవుని చేత ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాము అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని చక్కగా మనం ముందు కొనసాగాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 18:13 కూడా ఒక మాటను మనం ధ్యానిద్దాం, మాటను చదువుదాం. చూడండి, సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును
నరుని ఆత్మ వారి వ్యాధి వచ్చును. చాలండి. అందుచేత చూసినట్లయితే మూఢత ఏ విధంగానూ దావీదు గురించిన అవగాహన సరిగ్గా లేనటువంటి సందర్భం, నాబాలు అపార్థం చేసుకున్న సందర్భం, యజమాని విడిచి తిరుగుతున్నాడు అనేటువంటి జ్ఞానమే తప్ప యజమానుడైనటువంటి సౌలు ఏమి చేశాడనేటువంటి జ్ఞానం లేదు. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల యొక్క అర్థం తెలియక రకరకాలుగా మాట్లాడేవారు ఉంటూ ఉన్నారు ఈ దినాల్లో. అందుచేత మూఢతను కనపరచవద్దని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం అపోస్తుల కార్యములు 17:30 కూడా దేవుడు అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఉండేను కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనటువంటి వాక్యము మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 17:30 మనం చూద్దాం. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను గాని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలను దేవుని గురించిన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ కూడా దేవుని గురించినటువంటి జ్ఞానము సరైనదిగా కలిగి ఉండాలి. అందుచేత దేవుని యొక్క క్రీస్తుని గురించిన అవగాహన లేనటువంటి శరీరము, లోకము, నాబాలు ఆ విధంగా మాట్లాడారు. మరి సరైన అవగాహన లేనటువంటి విధంగా తొందరపడి మాట్లాడకూడదని, అబీగయిలు లేకపోతే మరి ఎంత భయంకరమైన ఉపద్రవం వచ్చి ఉండేది. మగవారిని ఒక్కరిని కూడా నేను మరి బ్రతకనివ్వనటువంటి మాట. మగవారు అంటే స్త్రీలలో దేవుని అంశమైనటువంటి ఆత్మ మగ, మరి పురుషుడు అంతరంగ పురుషుడు, అలానే స్త్రీలలో అంతరంగ పురుషుడు, పురుషుల్లో అంతరంగ పురుషుడు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి స్త్రీ పురుషుల్లో కూడా ఆత్మ మరి పుల్లింగాన్ని సూచిస్తూ ఉంది. అందుచేత అంతరంగ పురుషుని యొక్క మరణం ఆత్మీయ మరణం. ఈ ఆత్మీయ మరణం పొందుతారని మరి హెచ్చరించబడుతున్నాం కనుక సామెతలు 26:11 కూడా చదువుకుందాం. మూఢత మరలా వచ్చినటువంటి సందర్భము, నాబాలు ఆ విధంగా మాట్లాడుతున్న సందర్భం, తన మూఢతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. మూఢత మరలా చూపించేటువంటి లోకము వలె, శరీరం వలె మనం ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తోంది. అందుచేత మరి యొక్క నాబాలు అనేటువంటి లోకము, నాబాలు అనే శరీరము మీద ఆధారపడకుండా అబీగయిలు వలె మనం కూడా లోకాన్ని సంరక్షించేటువంటి, లోకంలో నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి సిద్ధపడే వారంగా ఉండాలి. ఎవరికైనా అవగాహన సరిగా లేకపోతే తెలుసుకోవాలి తప్ప తొందరపడి మాట్లాడకూడదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 19:23 మనం చూసినట్లయితే అక్కడ మరి లోకం మీద ఆధారపడేటువంటి, ధనం మీద ఆధారపడేటువంటి వారు ఎలాగుంటారనే విషయం కూడా మనకి అర్థమవుతుందో చూడండి. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. ప్రియ వీక్షకులారా, సూది బెజ్జములో ఒంటె దూరడం ఏమిటి? ఇది అర్థమైందా? మరి విశ్రాంతి దినం ముందు రోజు శుక్రవారం సాయంకాలము 5 గంటలకి యెరూషలేము యొక్క మరి తలుపులు వేయబడతాయి. 5 గంటల నుంచి 6 గంటల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుందండి. ఆ గ్రేస్ పీరియడ్లో గేటుకి బయట ఉన్నటువంటి, మెయిన్ గేటుకి బయట ఉన్నటువంటి వారు వ్యాపారస్తులు లోపల రావడానికి మరి ఆ యొక్క ఒంటెలు దూరేటువంటి ఒక రంధ్రం చేస్తారు. ఒంటెలు, మనుషులు 5 నుంచి 6 గంటల ఉన్న గ్రేస్ పీరియడ్లో మాత్రమే వారు లోపల రాగలుగుతారు. ఆ తదుపరి యెరూషలేము యొక్క తలుపులు మూయబడతాయి. దానిని ఆ యొక్క సూదెబెజ్జం అంటారు. దాన్ని ప్రక్కన్నటువంటి యొక్క ఆ రంధ్రాన్ని సూదెబెజ్జం అంటారు. వ్యాపారం మీద, ధనం మీద ఆశపడినటువంటి వారు ఖచ్చితంగా సూదెబెజ్జములో కూడా ప్రవేశించలేరని యేసుప్రభువు వారు తెలియచేయడం అంతే తప్ప ఒంటె సూదెబెజ్జములోకి వెళుతుందని కాదండి. అంచేత ఇది ఈ మర్మమైన మాట. ధనవంతులు ఎప్పుడు కూడా వారి హృదయం ధనం మీదే ఉంటుంది, వ్యాపారం మీద ఉంటుంది తప్ప ఆ వ్యాపారం నుంచి
మరి వారిలో ఉన్న ఆత్మ గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే అప్పుడు వారు రక్షింపబడతారు. ఉంటే సూది బెజ్జంలో వెళుతుంది కానీ వ్యాపారస్తుడు ఇంకా బయటే ఉంటాడు. శుక్రవారం సాయంకాలం 6 అయిపోయిన శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి శనివారం సాయంకాలం 6 గంటల వరకు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం గురించి ఆలోచన కలిగి ఉంటారు, దేవుని యొక్క కృప పొందుకోకుండా ఉంటారనేటువంటి విషయము. అందుచేత మరి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఈ విషయాలను మళ్ళా మీరు వీక్షించి దీంట్లో ఉన్న అర్థాన్ని మీరు గమనించాలని ప్రతి ఒక్కరికి ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి మీలో ఎవరైనా నేను రాసినటువంటి తెలుగు పుస్తకము మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. అంచెదినములు @ మృత సముద్రము. ఈ పుస్తకము కావాల్సినటువంటి వారు మేము ఇస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టినట్లయితే మీకు ఉచితంగా ఈ పుస్తకాన్ని పంపించబోతున్నాం కనుక అందరూ కూడా గమనించండి. మరి యేసు ప్రభు వారు పలికినటువంటి ఒక మాట మత్తయి సువార్త మరి 24:28లో ఒక మాట ఆయన పలికారు. పీనుగు ఎక్కడ ఉన్నదో గ్రద్దలు అక్కడ పోగవును అనేటువంటి మాట మీద ఒక పుస్తకం రాయడం జరిగింది. అందుచేత ఈ పుస్తకాన్ని చదవాలని ఆసక్తిగా ఉన్నవారు మాకు ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది, తెలుసుకోండి. చూసి మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయం అనే కార్యక్రమం కొరకు ఇంతవరకు వాక్యాన్ని విన్నారు కనుక వాక్యానికి దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మనందరికీ ఆశీర్వాదకరంగా వాక్యం ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తి కలిగిన మా దేవానికే వందనాలను తండ్రి. నాయన కృప కలిగిన మా యేసయ్యానికే స్తోత్రాలు. యొక్క అయాగుణ తండ్రి యేసులో విజయం అనేటువంటి కార్యక్రమంలో తండ్రి నాయన విన్న వాక్యమున తండ్రి నాయన ప్రతి ఒక్కరికి అర్థమైన రీతిలో నా ప్రభ నీ కృపను అనుగ్రహించండి. నా ప్రభ లోతైనటువంటి మర్మాలు మీ దాసుని ద్వారా బయలుపరుస్తూ ఉంటాను నా ప్రభా. అవి అర్థమయ్యేటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి మీరు దయచండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాక్యమున తడి సెలవిస్తుంది. అవును ప్రభా, మా అందరిని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కనుక నా ప్రభా, మా శరీర నిర్మాణమున తండ్రి ఈ విధంగా నా తండ్రినైనా మీరు నిర్మించారు నా ప్రభనైనా. మా యొక్క తండ్రి చిత్తమున తండ్రి మా యొక్క మనస్సు ఉద్రేకములు ఈ విధంగా పనిచేస్తున్నాయో నా తండ్రినైనా మేము ఏ విధంగా నా ప్రభా మీలో వాడబడాలో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు కనుక నా తండ్రినైనా విన్న వాక్యం విని విడిచిపెట్టడం వల్ల ప్రయోజనం ఏమి లేదు కానీ నా ప్రభా వాక్యానుసారంగా నా తండ్రి నైనా మేము దిద్దుకున్నట్లుగా మీరే సహాయం ఇచ్చేసిన ప్రభా. ఆయా యొక్క కార్యక్రమం తండ్రి నైనా ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి దీవెనకరంగా మీరు మార్చండి నా ప్రభా. ఈ యొక్క నా తండ్రి కాంతి ఛానల్ ద్వారా ఎవరి గృహాలకైతే వాక్యం వెళుతూ ఉన్నది నా ప్రభా. విరిచిన వారందరూ కూడా నా ప్రభా దీవించబడి ఆశీర్వదింపబడి మేలుడు పొందుకున్నట్లుగా మీరే సహాయం ఇచ్చేయండి. ఈ కార్యక్రమం ద్వారా నా తండ్రి అనేక మంది నా ప్రభా రక్షింపబడాలన్నది మా ఆశ, కోరిక, ఉద్దేశము, తపన అయ్యున్నది నా ప్రభా. అయ్యా మా యొక్క తపన తలంపు ఎరిగిన దేవుడు కనుక నా ప్రభా మీ చిత్తానుసారంగా నా తండ్రి నేను కార్యాలన్నీ కూడా సఫలపరచబడడానికి మీరే సహాయం ఇచ్చేసి ఈ కార్యమును చూసి నా తండ్రి మా కొరకు ప్రార్థించమని కోరుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు అనుదినం మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పోరాటమెంతైనా అది శక్తికి మించినదైనా, సామర్థ్యం కోల్పోయినా పరిపూర్ణ విశ్వాసముంచిన యేసులో విజయము, క్రీస్తేసులో విజయము, యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయము.